దక్ష ప్రజాపతి కుమార్తె సతీదేవి. ఆమె శివుడిని ప్రేమించింది. దక్షుడికి తన కూతురు సతీదేవిని శివుడికిచ్చి వివాహం జరిపించడం ఇష్టం లేనప్పటికీ బ్రహ్మదేవుడు మధ్యవర్తిత్వం వహించి ఆ వివాహం జరిపిస్తారు. వివాహం జరిగిన కొంతకాలానికి దక్షుడు ఒక మహాయజ్ఞం చేయదలిచాడు. ఆ దక్ష యజ్ఞానికి శివుడిని అవమానపూర్వకంగా ఆహ్వానించలేదు. తండ్రి నిర్వహిస్తున్న యజ్ఞానికి పిలిచినా పిలవకపోయినా వెళ్లాలనే భావంతో సతీదేవి శివుడు వారిస్తున్న యజ్ఞానికి వెళ్ళింది. దక్షుడు శివుడిని ఘోరంగా దూషించి అవమానించడంతో అది తట్టుకోలేక సతీదేవి యజ్ఞగుండంలోకి దూకి ప్రాణాలు విడిచింది. ఆ విషయం తెలిసిన వెంటనే శివుడు అగాధమైన కోపంతో తన జటను లాగి నేలపైకి విసిరాడు. ఆ జట నుంచి భయంకరమైన రూపంతో వీరభద్రుడు అవతరించాడు. అతనితో పాటు భద్రకాళి కూడా ప్రత్యక్షమయ్యింది. శివుడి ఆజ్ఞతో వీరభద్రుడు శివగణాలతో కలిసి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడి శిరస్సును ఖండించాడు. అయినప్పటికీ సతీదేవి ఇక లేదన్న అపారమైన దుఃఖంతో శివుడు కైలాసంలో వేలాది సంవత్సరాలు ధ్యానంలో లీనమయ్యాడు. ఈలోగా దక్ష యజ్ఞంలో ఆహుతి అయిన సతీదేవి హిమవంతుడు మేనకాదేవి దంపతులకు పార్వతీదేవిగా జన్మించి యుక్త వయసుకు చేరింది. అప్పటికే తారకాసురుడు అనే అసురుడు శివుని వీర్యశక్తితో జన్మించిన కుమారుడి చేతిలోనే తనకు మరణం సంభవించాలని బ్రహ్మదేవుడి దగ్గర వరం పొందుతాడు. ఆ వరగర్వంతో ఇంద్రాది దేవతలను హింసిస్తుంటాడు. ఆ తారకాసురుడిని సంహరించడానికి శివపార్వతుల కళ్యాణం జరగాల్సి ఉందని ఇంద్రుడి ప్రోద్బలంతో మన్మధుడు వసంతుడితో కలిసి శివుడిని ధ్యానం నుండి మేల్కొల్పడానికి సమ్మోహనాస్త్రం అనే పుష్పబాణాన్ని అహంకారంతో ప్రయోగిస్తాడు. ధ్యానం భంగం కావడంతో కోపించిన శివుడు తన మూడవ కంటితో మన్మధుడిని భస్మం చేశాడు. అప్పుడు మన్మధుడి భార్య అయిన రతీదేవి తన భర్తని కాపాడమని శివుడిని ప్రార్థించగా, ఇప్పటికిప్పుడు నేనేమీ చేయలేను, ఇది నా తీర్పు. కానీ భవిష్యత్తులో ఆదిశక్తి కృపాదృష్టితో ఈ మన్మధుడు పునర్జన్మ తీసుకుని తన ప్రేమ తేజస్సును సర్వలోకాలకు వెల్లడిస్తాడు అని భవిష్యత్తు చెప్పాడు. కొంతకాలం తర్వాత శివుడు చెప్పిన భవిష్యత్తు రూపుదాల్చుకుంటుంది.